హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎంతసేపు అయినా సరే అస్సలు చిక్కబడదు. వేడివేడిగా తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పూజలైనా, స్పెషల్ డేస్ అయినా, ఎప్పుడైనా సరే క్విక్గా 20 మినిట్స్లో చేసేయచ్చు. మరి చూసేద్దామా ఎలా తయారు చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాదాం, కిస్మిస్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే జీడిపప్పు వేశారనుకోండి, మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యేటప్పటికి జీడిపప్పు మాడిపోతుంది. కాబట్టి కొద్దిగా ఫ్రై అయ్యాక వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సేమియాని తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 5 కప్పుల పాలు పోసుకొని పాలు మరిగించుకోవాలి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 1 కప్పుకు 5 కప్పుల పాలు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చిక్కటి పాలతో చేసుకుంటేనే పాయసం టేస్ట్ బాగుంటుంది. పాలు ఈ విధంగా మరిగాక ఇందులోంచి 1 కప్పు పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకుని బాగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని ఉడికించుకోవాలి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే 10 to 15 మినిట్స్లో సేమియా ఉడికిపోతుంది. సేమియా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు పంచదార, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి. పాయసంలో కుంకుమ పువ్వు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కుంకుమ పువ్వు వేసుకున్నాక 1-2 నిమిషాలు పాయసం కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా పాయసాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే తీసి పెట్టుకున్న 1 కప్పు పాలని వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు స్టవ్ ఆపాక యాడ్ చేయడం వల్ల పాయసం ఎంతసేపు అయినా సరే చిక్కబడకుండా ఉంటుంది. అంతేనండి, సూపర్ డెలిషియస్ మౌత్ మెల్టింగ్ సేమియా పాయసం తయారైపోయింది. నీళ్లు పోయకుండా చిక్కటి పాలతో చేసుకుంటే సేమియా పాయసం టేస్టే వేరండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చూపించిన విధంగా, నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో పూజలకి, స్పెషల్ డేస్కి ఈ సేమియా పాయసాన్ని ఎక్కువగా చేస్తుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.